అదే మమ్మీ, నువ్వు ఎప్పుడన్నా పందికూర తిన్నావానే? తినలే. ఎందుకు నాయనా? నిన్న షాప్కి పోతే మటన్ అనుకొని అది పట్టుకొని వచ్చిన నేను. ఈ అవతల వారి తినద్దు మనం. పంది కూర తింటామే ఎవడన్నారు నువ్వు పాడుగా అనిసి నీ ఎవరితో పాడుగా. అమ్మమ్మని అడగ, అమ్మమ్మకు తెలుసేమో. అమ్మమ్మకి ఏమెరకనే రుత పాడుగాను. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం అయితే 7:18 అవుతుంది. చూసారు కదా. సో ఇప్పుడు ఇండియాలో టైం వచ్చేసి 4:49 అవుతుంది. ఇప్పుడైతే మమ్మీకి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. సో చూద్దాం మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని. ఓకేనా? హలో మమ్మీ. హలో, కట్ చేసింది. చూద్దాం. మమ్మీ, నాయనా ఏం చేస్తాను? ఏం లేదురా. అదే మమ్మీ, నువ్వు ఎప్పుడన్నా పందికూర తిన్నావానే? తినలే. ఎందుకు నాయనా? నీకు అండు ఎట్లనో తెలుసా? నాకు తెలియదు. తెలియదా? మీరు తెచ్చుకున్నారా? నిన్న షాప్కి పోతే మటన్ అనుకొని అది పట్టుకొని వచ్చిన నేను. ఈ అవతల వారి తినద్దు మనం. తినద్దా? $30. తినద్దు. రాయిసుడు ఉన్నాడు కదా ఆమె. తినొద్దా? తినద్దు. అయ్యరామా. ఓ పిస్తానా. తినద్దు. శంకరుడు ఉన్నాడు కదా, ఓ మొత్తం ఘోరం చెప్తాడు ఇక. నేను అది మటన్ అనుకొని కొట్టించుకొని వచ్చిన. ఇప్పుడు రిటర్న్ ఇస్తా అంటే వాడు తీసుకుంటలేడు. ఎట్లా ఉండాలన్నా ఏంది అని నాకు అర్థం కాక, సరే ఇక $30 వేయినా మంచిదే గాని అవతలే అద్దు హిందీ రోత. మేము ఇప్పుడు ఇండియాలో ఉన్నామా? ఇట్లా కెనడాలోనే ఉన్నాంగా. ఎక్కడున్నది నాకు అది ఏందనుకుంటాను నువ్వు? పంది కూర తింటామే ఎవడన్నారు నువ్వు పాడుగా అనిసి అద్దు. అవతలే దానికి ఎంత? దానికి 2,100 ఇండియా ప్రకారం. ఇక నువ్వు ఏదన్నా నీ కొడుకులకు కొనిచ్చింది అనుకో గాని అది మాత్రం వద్దు. వాళ్ళకు పిల్లగాళ్ళకి ఏదన్నా కొనిచ్చింది అనుకో, దేనికన్నా ఖర్చు పెట్టింది అనుకో గాని అది వద్దు బిడ్డ. అదే ఒకసారి అండు ఎట్లనే చెప్పు. నాకు తెలియదురా నాయన. మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, శ్రీరాంపూర్ నానమ్మ ఇంట్లో, వాళ్ళని అడగరా ఒకసారి? నీ ఎవరితో పాడుగా. నాకు దాని సంగతి తెలియదు. అది రోత అవతల వారి. అమ్మమ్మని అడగ, అమ్మమ్మకు తెలుసేమో. అమ్మమ్మకి ఏమెరకనే రుత పాడుగాను. ఎవ్వరో తెలియదు, దాని లెక్కే తెలియదు ఎవరు. అవునా? అది గలీజు ఏందనుకుంటాను. లత్త కొట్టిందంటే నువ్వు ఇది అవతారం ఎత్తినా గాని 2,000 చూసుకుంటాను గాని అస్సలు మంచిది కాదు. బావకు తెలియదు నేను తెచ్చినా అని. నేను మటన్ తెచ్చినా అనుకుంటాడు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే డిఫరెంట్ కొట్టింది. అది ఏందని గూగుల్లో కొట్టి చూస్తే మటన్ని స్కాన్ చేస్తే అది పందికూర అని వచ్చింది. నేను ఇప్పుడు బావతోటి ఉంది నాకు. నేను ఇప్పుడు వండుతా అని చెప్పిన. నైట్ అవిదానికి కూడా అండి పెడతా. రేపు మటన్ చపాతీ చేస్తా అని చెప్పిన. అద్దు బిడ్డ అద్దు. చెప్పు ఇట్లా తీసేటాళ్ళకి ఇట్లా ఉన్నది బావా, నేను చూసుకోలేదు ఆడాను. ఇట్లా 2 తిట్ల వాడు ఉన్నా మంచిదే గాని నువ్వు తప్పు చేయద్దు. అద్దు. ఏం కాదు, 2 తిట్లు తిట్టిన వాడు 2,000 తోటి ఏం కాదు గాని అవసరమైతే నన్ను కొట్టుకుంటే నేను $1,000 కొడతా. పోయి అది అవతల వారేసి బయటకు పోతాను. నన్ను పోయి మటన్ తేపు. ఇంత పొద్దున షాప్ ఓపెన్ చేయను. ఆ షాప్ ఓపెన్ చేసే టైంకి స్కూల్ అయితే ఇంకా టైం వాళ్ళు వెళ్తారు. మరి అదైతే వద్దు. అది వద్దు బిడ్డ, అనుకోవద్దు. బావకు మెల్లగా చెప్పు. బావ తేడా కొడతాంది పందికూర లెక్కున్నదాన్ని. నీకు ఏర్పడే అని ఏవి అన్నాయి.
అయితే వాడు మటన్ పక్కనే ఇది పెట్టిండు, ఎప్పుడు అక్కడ వేరే మటన్ పెట్టేటోడు. ఛీ, సో నేను అదే అనుకొని అదేంది లైవ్ మటన్ ఇంతగానో తక్కువ రేటు పెట్టిండు అని తీసుకొచ్చిన, కిలంబావు తీసుకొచ్చిన. నేను 1000 రూపాయలు కొడితే సపరేట్గా పోయి తెచ్చి పిల్లగాళ్ళకి అండి పెట్టుకో. ఏమొద్దు, ఆ షాప్ ఓపెన్ కదా, నాకు 1000 రూపాయలు నువ్వు కొట్టింది తెలియదు, ఇట్లా ఏం అవసరం లేదు అని. మరి వద్దు, అదైతే అది రాదు. ఒకసారి అడగలే వాళ్ళని ఎట్లా అంటారని. మళ్ళీ చెప్తున్నావు నీకు ఏంది ఏమో మళ్ళా దండి పాపం తరుగుతుంది ఏమో. తినేటోళ్ళకి అందరు పాపం తగులుతుంది ఎట్లా? ఏందనుకుంటానేమో నీకు ఎట్లనే రమ్య, నువ్వు కొద్దిగా అది కావు. పైసలకే చూస్తానవా నువ్వు? పైసలని కాదు కానీ అందరు తింటారు ఇక్కడ కదా, సరే ఒకసారి ట్రై చేస్తే ఏమైతుందని. అద్దు బిడ్డ, చెప్పినప్పుడు వినాలి. మనకు అన్నిట్లా మంచిగా ఉన్నప్పుడు మనం సప్పుడేక అది కావాలి, గట్లా అది కావద్దు. ఏమో నిండు ఉన్నాడు శంకరుడు ఇంట్లో, గట్లా అది కావద్దు నాయన. నువ్వు తిన్నావా ఎప్పుడన్నా పుట్టినప్పుడు? మేము ఇంట్లో కాదు కదా, అరుగు అంచు కూడా రానియకపోతాము. ఎందరో అడిగి పందులు అవి ఇవి అని కోసుకున్నా గానీ డాడీని కూడా గిట్లా ఇంట్లో కూడా తేకపోతే నేను ఇవ్వకపోతాము. యూట్యూబ్ లో చూస్తలేదు, దొరుకుతుందేమో మరి ఏదన్నా. తినద్దు బిడ్డ, నువ్వు చెప్పు తింటలేవు. పిల్లగాళ్ళకు కూడా మంచిది కాదు అది. తిన్నాక ఏదైనా పాయిజన్ గీజన్ తయారైంది అనుకో, లేని రవకోస. నువ్వు ఏందో అనుకుంటాను అది 2000 చూసుకుంటాను గాని నువ్వు లాభం లేదు అది. సప్పుడేక బావకు చెప్పి ఇట్లా తేడా అయింది బావ అని చెప్పి సప్పుడేకు ఏమన్నాడు. మమ్మీకి ఫోన్ చేసినా తినద్దు అంటుంది అన్నాను. ఏమో మంచిగానే ఉంది చూడనీకి, మటన్ లెక్కనే. మంచిగా ఉన్నా ఏది ఉన్నా అది రోతే అది రోతే మంచిగానే ఉండని, అది ఎట్లా నన్ను ఉండని. ఒకటి ఏదో ఒకటి చేస్తలే. ఉంటా మరి, బాయ్. సరే. సో చూసారు కదా గైస్, కట్ చేసిన. అస్సలు తినొద్దు అంటే తినొద్దు నేను ఫ్రాంక్ అనే చేశాను. మేము తినము, మామూలుగా అయితే మటన్ చికెన్ తింటాము, నాకు తెలుసు తినొద్దని. సో మా మమ్మీ ఎక్కువ శివుని నమ్ముతుంది, అంటే కరీంనగర్ సైడ్ దారుణ చేయించుకుంది అంటారు కదా, సో అది కూడా మమ్మీ చేయించుకుంది, ఎక్కువ నమ్ముతుంది. ఇంక ఇలాంటి ఏదన్నా అంటే ఖచ్చితంగా శివుడినే మధ్యలో తీసుకొస్తుంది, మన శివుడు ఉన్నాడు ఇలానే మాట్లాడుతుంది. సో మా కన్వర్జేషన్ ఇలానే ఉంటుంది ఎప్పుడైనా మాట్లాడుకుంటుంటే. సో అట్లాంటివి చెయ్యకు, నేనేం ఇస్తా కానీ నువ్వు అలాంటిది వండకు, చెయ్యకు పిల్లలు, ఇట్లా సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. బాయ్.